వెల్కమ్ టు క్రికెట్. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ 2025 పరీక్షకు సంబంధించి 27 రోజుకి స్వాగతం, సుస్వాగతం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, తన వైష్ణవ మత ప్రచారంలో భాగంగా రామానుజుల వారు ఆంధ్రప్రదేశ్లో దర్శించిన క్షేత్రాలు ఏవి? మొదటిది తిరియద్రి, అంటే తిరుపతి, సింహాచలం, శ్రీకాకుళం. తర్వాత పురాణానికి ఉండవలసిన 5 లక్షణాలు ఏవి? ఒకటి సర్గ. సర్గ అంటే ప్రపంచ సృష్టి. రెండోది ప్రతిసర్గ అంటే ప్రపంచ ప్రళయం. మూడవది వంశం అంటే రాజుల, ఋషుల, దేవతలకు సంబంధించిన వంశ విశేషాలు, అవతారాలు. నాలుగవది వంశానుచరితం అంటే రాజవంశాలలో ఋషుల వంశాలలో పుట్టిన వారి జీవిత చరిత్రలు. ఐదవది మన్వంతరాలు అంటే మనువు ద్వారా ఏర్పడ్డ సంతతి. సో, మనువు ద్వారా ఏర్పడ్డ సంతతి అంటే అంటే మనమే అన్నమాట, మనుషులు. ఓకే. సో, మనమందరం మనువుల ద్వారానే ఏర్పడ్డామన్నమాట. ఏర్పడ్డ సంతతి, ఆయా మన్వంతరాల్లో జరిగిన విశేషాలు. నెక్స్ట్ 523 క్వశ్చన్, సత్యవతి పరాశర మహర్షి కుమారుడుగా శ్రీ మహావిష్ణువు అంశంతో జన్మించిన వారు ఎవరు? ఆన్సర్ వ్యాసుడు. తర్వాత సృష్టి ఆరంభం నుంచి జరుగుతున్న, జరగబోవు చరిత్రలను 18 పురాణాలుగా విభజించిన వారు ఎవరు? ఆన్సర్ వ్యాస భగవానుడు. నెక్స్ట్, విరాట్ పురుషుని శిరస్సు నుంచి స్వర్గం, పాదాల నుంచి భూలోకం, నాభి నుంచి ఆకాశం పుట్టాయి. వీటి నుండి వరుసగా ఏ గుణాలు జన్మించాయి? అంటే సత్వ, రజో, తమో గుణాలు. నెక్స్ట్, భూమిని స్వీకరించి సృష్టి ప్రారంభించాడు మనువు. మనువు సంతానం ఎవరు? అంటే మానవులు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రలంబాసురుడిని ఎవరు సంహరించారు? అంటే ప్రలంబాసురుడు కృష్ణ బలరాములను చంపే ఉద్దేశంతో గోపబాలుని వేషంలో గోపాలకులతో కలిసిపోయాడు. సో, ఇది గమనించి కృష్ణుడు పిడిగుద్దులతో పిడుగులతో వాడిని సంహరించారు. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణుడు బాణాసురుడిని ఉన్న 1000 చేతుల్లో ఎన్ని చేతులు మాత్రమే మిగిల్చి మిగతా వాటిని సుదర్శన చక్రంతో ఖండిస్తాడు? ఆన్సర్ 4 చేతులు మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, రామ లక్ష్మణులను అల్లుళ్ళుగా పొందిన ధన్యుడు ఎవరు? ఆన్సర్ జనకుడు. నెక్స్ట్ క్వశ్చన్, విశ్వామిత్రుడి జీవిత వృత్తాంతాన్ని శ్రీరామచంద్రునికి వినిపించినది ఎవరు? ఆన్సర్ శతానందుడు. నెక్స్ట్ క్వశ్చన్, సుగ్రీవుడు అంటే అర్థమేమిటి? మంచి తెల కలవాడు. నెక్స్ట్, విశ్రవసు మనువుకు కైకసికి అసుర సంధ్య వేళలో సంభోగం వల్ల జన్మించిన సంతానం ఎవరు? అంటే కుంభకర్ణుడు. కుంభకర్ణుడు అంటే అర్థం ఏమిటి? కుండల లాంటి కర్ణాలున్నవాడని అర్థం. నెక్స్ట్ 534, యుద్ధ సంగ్రామంలో ఆకాశంలోకి వెళ్ళి మేఘాలలో యుద్ధాలు చేసినది ఎవరు? ఆన్సర్ ఇంద్రజిత్తు. నెక్స్ట్ 535, బ్రాహ్మణులు ఏమి అడిగినా ఇచ్చే దాన వ్రతము గల మగధ రాజు ఎవరు? ఆన్సర్ జరాసంధుడు. నెక్స్ట్, పృథు చక్రవర్తి అవతారంలో నారాయణుడు లోకమునకు చేసిన మేలు ఏంటి? ఆన్సర్ భూమిని గోవుగా చేసి సమస్త వస్తువులు పితికెను. నెక్స్ట్, రావణాసురుడి కుమారుడు ఎవరు? ఇంద్రజిత్తు. దశరథునిచే పుత్రకామేష్టి యాగము చేయించినది ఎవరు? ఆన్సర్ ఋష్యశృంగుడు. ఇది కూడా చాలా ముఖ్యమైన బిట్ అండి. చాలా చాలా ముఖ్యమైన బిట్. మనకు పుత్రకామేష్టి యాగం చేసింది అంటే మనకు అప్పుడు ఆటోమేటిక్గా వేరే వేరే మహర్షుల పేర్లు ఇస్తారు. ఋష్యశృంగుడు చాలా కీలక పాత్ర పోషించారు ఆ యాగం సంబంధించి. సో, ఆయన ఆన్సర్ అవుతారు. తర్వాత 539 బిట్, ఇంద్రజిత్తు తల్లి ఎవరు? సో, మండోదరి. సో, మండోదరికి రావణాసురుడికి పుట్టిన వ్యక్తి ఇంద్రజిత్తు. చాలా భయంకరమైన వ్యక్తి ఆయన. సో, తర్వాత 540, ఋష్యశృంగుడు ఎవరిని వివాహమాడాడు? రోమపాదుని కుమార్తె శాంతను వివాహమాడారనమాట. సో, ఇలా మనకు 27 డేస్ పూర్తి చేసుకున్నాం మనం. సో, నా తరపున రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో వారికి మాత్రమే షేర్ చేయండి. అండ్
ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే ఎక్కువ మందికి షేర్ అవుతుంది. యూట్యూబ్ ఆల్గోరిథం అది. సో, షేర్ అవుతే ఆటోమేటిక్‌గా మీరు నాకు అండ్ వేరే వారికి హెల్ప్ చేసిన వారవుతారు. సో, ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్‌ని ఈ వీడియోస్‌కి కేటాయించండి. మీకు మీరు కేటాయించుకోండి. ఒక 50 వీడియోలు అయిపోయిన తర్వాత 50 వీడియోలు ఇంటూ రోజు 20 బిట్స్. సో, మొత్తం కలిపి 1000 బిట్స్ పూర్తి చేసుకుంటాం. ఆ రోజు మీరు ఫీల్ అవ్వకూడదు. 1000 బిట్స్ నేను ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ ఈ వీడియోస్‌కే కేటాయించుంటే ఈ 50 రోజుల్లో 1000 బిట్లు నా మైండ్‌లో ఉండేవి కదా! అని మీరు బాధపడకూడదు. సో, అలా మీరు బాధపడకూడదు అంటే ఇప్పటికించైనా మీరు స్టార్ట్ చేయండి. ఇబ్బందేం లేదు. సో, నేను ఏం చేశానంటే 25 బిట్స్ ఉంటాయి. 25 రోజులకు సంబంధించి సో, మొత్తం ఈ ఈ ప్రీవియస్ 26 వీడియో లింక్స్‌తో పాటుగా ప్లే లిస్ట్ లింక్ కూడా కింద నేను ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా ఈ 25 డేస్ వరకు అంటే 1-500 బిట్స్ వరకు ఒక పీడీఎఫ్‌గా చేసి, ఆ పీడీఎఫ్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, ఆ పీడీఎఫ్‌ని కూడా మీరు ఈజీగా ప్రింట్ తీసుకోవచ్చు. ప్రింటర్ ఫ్రెండ్లీగానే నేను దాన్ని డిజైన్ చేసి మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఓకే. సో, థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.